హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మార్నింగ్ బ్లాగ్ ఏమైతే షూట్ చేయలేకపోయాను. ఇప్పుడైతే సాయంత్రం అయింది. మొక్కలకి పువ్వులు కాయలు పూత మీద ఉంది కాబట్టి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇవ్వాలి కాబట్టి నేనైతే ఇదొక 1 month అవుతుంది. బనానా బెల్లంతో చేసిన ఫెర్టిలైజర్ అండి ఇది. దీన్నైతే ఇప్పుడు ఈ బకెట్ వాటర్ తీసుకున్నాను. నా మొక్కలకైతే ఈ బకెట్ వాటర్ సరిపోతుంది. దీంట్లో అయితే కొంచెం మిక్స్ చేసుకుంటున్నాను. అదైతే కలిపిన తర్వాత ఇలా కొంచెం వాటర్ని అయితే బాగా కలుపుకొని మన మొక్కలకి అన్నిటికీ కూడా వేసుకోవడమేనండి. బాగా ఎండ ఎక్కువ ఉండడం వల్ల అయితే మొక్కలు పొద్దున్న సాయంత్రం వాటరింగ్ చేసినా కూడా ఎండిపోతున్నాయి. అందుకే వాళ్ళు ఫెర్టిలైజర్ అయితే కల్పిస్తున్నాను. కాశ్మీర్ బటన్ రోజ్ ప్లాంట్ అండి. తీసుకున్నప్పుడే ఒక 15-20 days అయిపోతుంది. ఇది ఆల్రెడీ ఉన్న మొగ్గలో పూయడం అయితే అయిపోయింది. మళ్ళీ కొత్త చిగుర్లు కూడా రావడం అయితే అయిపోయింది. ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది ఏంటంటే, నేను లాస్ట్ టైము ఇది కాశ్మీర్ బటన్ రోజ్ అనుకోలేదు. నేను వేరే ఫ్లవర్ అనుకున్నాను. తీరా చూస్తే ఇది కూడా ఒకటే ఫ్లవర్స్ అయితే అయిపోయినాయి. సర్లేండి, ఒకటైనా ఏం ఇబ్బంది లేదు, ఎందుకంటే రెండు కూడా చాలా నీట్గా ఉంటాయి చూడడానికి. ఇప్పుడైతే దీన్ని కుండీలో పెట్టుకుంటున్నాను. ఇంకా చాలా రోజులు అయిపోతుంది. ఇంకా మళ్ళీ వచ్చి గ్రోత్ ఆగితే అయిపోద్దని చెప్పి నేనైతే కిందన గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కంపోస్ట్ ఉందండి. నా కంపోస్ట్ బిన్ అయితే మేడ మీద కొంచెం బరువుగా ఉంటుందని చెప్పి అయితే పైన పెట్టట్లేదు, కిందనే పెట్టుకుంటున్నాను. ఇందులో అయితే కొంచెం మట్టి తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇందులోని ఇవన్నీ కూడా అలాగే తెచ్చి పెట్టుకున్నానండి. వీటిల్లో కూడా సీడ్స్ వేస్తాను ఇప్పుడు. ఎర్త్వామ్స్ కనిపిస్తున్నాయండి మీకు. ఇలా అయితే సరిపోద్దండి. ఇది కొంచెం నాటుకున్న తర్వాత మళ్ళీ మనం కిచెన్ వేస్టేజ్ అవి తీసుకొచ్చేస్తే ఇది ఎలా ఫిల్ అవుతుంది. ఈవెన్గా మట్టి కూడా కొంచెం జల్లుకుంటే కంపోస్ట్ ఇలా కుండీలో ఉండగానే రెడీ అయిపోద్ది మనకి. అలాగే నేను కొన్ని మెంతులు అయితే నానబెట్టుకున్నానండి. మెంతికూర అయితే లేదు, చాలా రోజుల నుంచి అయితే వేయట్లేదు. ఇప్పుడైతే నేను ఇందులో సీడ్స్ని అయితే వేసుకున్నాం. చాలామంది మెంతికూర రావట్లేదండి, పడిపోతుంది, మాకు వాటరింగ్ ఎక్కువైపోతుంది, లేకపోతే వాటర్ తక్కువ ఎండిపోతుంది, చిన్న మొలకలు వచ్చిన తర్వాత పడిపోతుంది అని అంటారు కదా. మీరు వేసినప్పుడు ఎలాగంటే దగ్గరగా వేయాలండి. ఇలా దగ్గరగా వేసుకుంటే కొంచెం నానబెట్టాలండి. వీటిని అయితే ఒక మనం లంచ్ చేసే టైంలో అయితే తీసుకుని నానబెట్టుకుని ఇలా ఈవినింగ్ టైంలో అయితే వేసుకుంటే ఈవెన్గా అయితే నానిపోతాయండి. మరీ ఎక్కువ నానబెట్టక్కర్లేదు వీటిని, కానీ కొంచెం దగ్గరగా వేసుకోవాలి. మనం దగ్గరికి వేసుకుంటే ఒక విత్తనానికి సపోర్ట్ ఉండి బాగా మొలకెత్తుతాయి. ఇలా ట్రై చేయండి ఈసారి. ఎవరైనా మెంతికూర కొత్తిమీర కానీ పెట్టుకుంటే కనుక ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం దీని మీద కొంచెం ఒక లేయర్ మట్టిని అయితే జల్లుకుందాం. ఫస్ట్ బిన్లో ఉన్న ఎర్త్వామ్స్ అన్నీ ఇదంతా కంపోస్టేనండి. కొద్ది గొప్ప మొక్కల్లో ఉన్న మట్టి అయితే యాడ్ చేశాను అంతే, మిగతాదంతా కంపోస్టే. చూపిస్తానండి నా కంపోస్ట్ బిన్ కూడా నేను ఎక్కడ పెట్టుకున్నానో, ఎలా కంపోస్ట్ తయారు చేస్తానో అది కూడా చూపిస్తాను. ఇందులో అయితే మెంతికూర వేసాను. దీని పక్క ఇవి కూడా మధ్యాహ్నం
మెంతులతో పాటే నానబెట్టానండి. ధనియాలు వీటిని అయితే నేను ఒక పేపర్ మీద వేసుకుని ఒక ఏదైనా గ్లాస్ కానీ బాటిల్తో కానీ నలకొడితే ఇలా 2 బద్దలు అవుతాయి. వీటిని అయితే వేసుకుంటే తొందరగా మొలకలు ఎత్తుతాయి. వీటిని కూడా అంతేనండి, దగ్గరికి వేసుకోవాలి. నానబెట్టుకుంటే కొంచెం తొందరగా మొలకలు వస్తాయి. సపోర్ట్ ఉండాలండి, విత్తనానికి మధ్య సపోర్ట్ ఉంటే మొక్కలు మనకి కొంచెం వాటర్ వేయడం తక్కువ లేట్ అయినా, కొంచెం ఎండగా ఉన్నా, వర్షం పడినా చెదిరిపోకుండా కొంచెం వాటే అవే సపోర్ట్ తీసుకుని అయితే బాగా నుంచుంటాయి. ఇప్పుడైతే ఇలా వేసాను కదండి, దీనిపైన కూడా ఒక లేయర్ మట్టి అయితే కప్పుకుందాం. కొద్దిగా నీళ్ళు చల్లుకుంటే, అలాగే ఇది కూడా నాటాం కదండి, దీనికి కూడా కొంచెం వాటర్ చేసుకుందాం. ఇవి పాలకూర అండి, చిన్న కుండీ కాబట్టి కొన్ని తీసుకున్నాను. ఇందులో ఎన్నైతే మొలకలు ఎత్తుతాయో ఎన్నైతే వస్తాయో తెలీదు, ఎందుకంటే చాలండి ఒక పప్పులోకి ఒక వీక్లీ 1 టైమ్స్ అయితే వండుకుంటాం కాబట్టి ఇవైతే కొన్ని సరిపోతాయి. నాకు ఈ కుండీ కూడా సరిపోద్ది, అందుకే చిన్నది తీసుకున్నాను. ఈ కుండీలన్నీ కూడా నేను వేరే మొక్కలు కొనడం, వాటిని తీసి ఇలా పెద్ద కంటైనర్లోకి మార్చుకోవడం వల్ల అయితే ఇవి వేస్ట్గా ఉన్నాయని చెప్పి వీటిలో అయితే చిన్నగా చూసారండి ఎర్త్వార్మ్స్. నాకు భయమేనండి, కాకపోతే వీటిని ఎప్పుడైతే నేను కంపోస్ట్ చేయడం అయితే ప్రారంభించాను అప్పటి నుంచి వీటిని చూడడం కానీ ఇలా పట్టుకోవడం కానీ భయం అయితే వదిలేసుకున్నాను వీటిని. ఎందుకంటే మొక్కలంటే ఇష్టపడినప్పుడు మట్టిలో ఉండే ఈ ఎర్త్వార్మ్స్ని కూడా మనం ఇష్టపడాలి, తప్పదండి. లేకపోతే మనం మొక్కల్ని పెంచడం అనేది ఏదో సోసుగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇష్టంతో పెంచాలండి. ఆ ఇష్టంలో ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయి, కొన్ని భయాలు కూడా ఉంటాయి. ఇది కూడా అంతే, కొంచెం వాటర్ చల్లుకుని పక్కన పెట్టుకుంటే ఒక 2-3 డేస్లో అయితే అన్ని మొలకలు ఎత్తుతాయి. ఇవి తోటకూర సీడ్స్ అండి. ఇది టమాటో మొక్క నేను వేయలేదు, అదే మనం కంపోస్ట్ ఎలాగ తయారు చేస్తున్నాం కదా ప్రతి దాంట్లోని కాయగూరలు చెత్తేయడం అయితే ఈ టమాటో మొక్క అయితే వచ్చింది. దీనికైతే కొంచెం సపోర్ట్ పెట్టి ఆ తర్వాత అయితే తోటకూర సీడ్స్ వేసుకుందాం. ఉండట్లేదండి సపోర్టు, అంటే ఇది కుండీ పెద్ద సైజు కాదు కదా, వెడల్పుగా ఉంది. లోతుగా ఉంటే ఇది బాగా కవర్ అవును. మా మట్టి చూసారా ఎంత నల్లగా ఉందో, ఇదంతా కంపోస్ట్ మట్టేనండి. నేనైతే బయట నుంచి ఎక్కడి నుంచి కొని తీసుకురాను, ఏమి చేయను, నేనంతా ఓన్గా తయారు చేసుకుంటాను. కొన్ని తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఇవి చాలా సీడ్స్ అయిపోతాయి. ఇవన్నీ మొలకెత్తి ఎదిగేటప్పటికి చాలా మొక్కలు అయితే వస్తాయి. వీటికైతే మట్టి అది ఏమీ ఎక్కర్లేదు, దీన్ని పైన కవర్ చేయక్కర్లేదు. జస్ట్ ఉన్న మట్టినే మనం ఇలా చేతితో కొంచెం అలా కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పెద్ద కంటైనర్స్లో మొక్కలు పెట్టుకున్నప్పుడు అయితే కింద ఇదే మొక్క మొదట్లో అయితే వీటికి ఖాళీ ఉండగా ఉన్న ప్లేస్లో అయితే ఇలా కొన్ని కాయగూరల విత్తనాలు ఇది ఇలా మొక్క మొదట్లో కొంచెం ప్లేస్ ఉంటుంది కాబట్టి వీటి దగ్గర ఆకుకూరల విత్తనాలు అయితే చల్లుకుంటే మనకి ఇది మెయిన్ క్రాప్ కింద, ఇది అంతర్ పంట కింద కొంచెం యూజ్ అయితే ఉంటుంది. ఇది మందార చెట్టు అండి. ఈ సరిగ్గా పువ్వులు వచ్చి మొగ్గలు వచ్చే టైంకి అయితే వర్షాలు ఎండలు ఏది కూడా గ్యాప్ లేకుండా రావడం వల్ల అయితే దీనికి చీడ పట్టేసిందండి, మిల్లీబగ్ పట్టేసింది. దీన్ని అయితే ట్రిమ్ చేస్తాను. ఇది కూడా కొంచెం పెద్ద సైజు కంటైనరేనండి, అందుకని చెప్పి దీంట్లో కూడా కొన్ని తోటకూర గింజలు అయితే జల్లుతున్నాను. దేన్ని వేస్ట్ చేయకూడదండి. ఇలా ఉన్న 4 కుండీలు అయినా సరే కొద్దిగా మనకి ఉపయోగపడేవి
ఒక ఆకుకూరలో మొక్కలైనా సరే ఏదైనా సరే చిన్న చిన్నవి పెట్టుకుంటే మనకి ఇది గ్రోత్ అవడంతో పాటు మనకి ఒక కర్రీకైనా ఉపయోగపడతాయండి. మనకి ఏదైనా సరే యూజ్ అవ్వాలి, అలా యూజ్ అయ్యి పెట్టుకుంటే అటు ఈ మొక్కలు ఎదుగుతాయి, మనకి చేతికి చిన్న చిన్నగా క్రాప్ కూడా వస్తుంది. పెట్టాను కదండి, కొంచెం వాటర్ అయితే చల్లుతున్నాను. మరి ఎక్కువ వాటర్ వేయకూడదు, మనం కొద్దిగా అలా అలా స్ప్రింకిల్ చేసుకుంటే సీడ్స్ అనేవి చల్ల చెదురు అవ్వకుండా ఇది బాగుంటాయి. ఇది ఇట్లోనేనండి సీడ్స్ పెట్టినవి. ఇవాళ అయితే చాలా సీడ్స్ అయితే పెట్టాను, మొక్కలను కూడా నాటుకోవడం అయితే జరిగింది. ఇవన్నీ బాగా మొలకెత్తిన తర్వాత అయితే మళ్ళీ మీకు చూపిస్తాను. అలాగే సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. 6 అయింది అంతేనండి, అప్పుడే చీకటి పడినంత లైటింగ్ అయితే తగ్గిపోయింది. నాకైతే ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఏదైనా ఏదో లైటింగ్ ఎవరో వేస్తున్నట్టు బాగుంది కదండి ఇది. ఓకేనండి, ఇవాళ అయితే కొన్ని రకాల సీడ్స్ వేసుకున్నాము. అలాగే గులాబీ మొక్కలు అయితే నాటుకున్నాను. వాటిని అన్నిటిని కూడా గ్రోత్ అయిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. అలాగే ఒక్క చిన్న సొరకాయ అయితే ఉంది, అది ఇంకా కొంచెం బాగా సైజ్ అవుతుంది చూడండి. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చితే కనుక నాకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.